గత 50 ఏళ్ల కాలంగా రామగుండం నియోజకవర్గంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజలంతా చూడబోతున్నారని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో ఎస్డీఎఫ్ స్పెషల్ ఫండ్తో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లోని ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. అతి త్వరలోనే ఈ నగరం సుందర నగరంగా మారనుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు మిర్జా ఫజల్ బేగ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొందల రాజేష్, నాయకులు మహంకల్ స్వామి, ముస్తఫా, గట్ల రమేష్, కుడిదల శివ, పవన్, అజయ్, విజయ్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే 42వ డివిజన్ పరిధిలోని కళ్యాణ్ నగర్, ఉల్లిగడ్డల బజార్ మూల వద్ద చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికని పట్టణ ప్రధాన కాలువను కళ్యాణ్ నగర్ నుండి టూయిక్లైన్ మోరి వరకు 20 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరుగుతుందని తెలిపారు. గత పాలకులు ఎవరూ డ్రైనేజీ సిస్టమ్ను పట్టించుకోకపోవడం మూలంగా ప్రధాన కాలువలు సమస్యాత్మకంగా పరిణమించాయని సూచించారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నగరంలో ఇప్పటికే 50% పనులు పూర్తయ్యాయని, మరో 150 కోట్ల రూపాయలతో మిగతా పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. రాబోయే 3 సంవత్సరాల కాలంలో రామగుండం నగరాన్ని కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పుకొచ్చారు. నగరం నడిబొడ్డు నుంచి 2A వరకు వెళ్ళేటువంటి ఏదైతే మురికి కాలువ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ చూస్తూ ఉన్నారు. గత గోదావరికని పుట్టినప్పటి నుంచి ఇట్లా ఉంది. మేము ఎన్నికల ముందు చెప్పినాం భవిష్యత్తులో దీన్ని అండర్ గ్రౌండ్ లైన్ చేయాలేదని చేయాలని ప్రాంతం. ఈరోజు ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కడుతూ ఇళ్ళలోకి పాములు వగైరా రాకుండా, అదే మాదిరిగా దుర్వాసన రాకుండా, నీళ్లు కూడా లోపలికి ఇళ్ళకు వర్షాకాలం రాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్గా క్లోజ్ బాక్స్ డ్రైన్లు కట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దానికి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, నగరంలో నలువైపుల అన్ని డివిజన్స్లో రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, యూజీడీలతో పాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సంబంధించినవి ఎవరు ఎక్కడ ఊహించని విధంగా అద్భుతంగా గతంలో కనివిని ఎరగని రీతిలో గత 50 సంవత్సరాలు లేని విధంగా అటు కాలి నుంచి ఇటు రామగుండం వరకు ఒక ప్రణాళికాబద్ధకంగా ఒక సంకల్పంతో ముందుకు పోతాను. అత్యద్భుతంగా ఇప్పటికే దాదాపు సగభాగం పూర్తయ్యే దిశగా ఉన్నది. ఇంకో సగభాగం ఇంకో 100-150 కోట్లకు మా ఇంజనీర్లు, ఎస్సీ గారు, డిఈ గారు, కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఒక గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డిపిఆర్లు చేపించి అన్నీ కూడా అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని విషయాల్లో చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్ తరాలకి 50 సంవత్సరాల భవిష్యత్తుకి ఇబ్బంది కలగని విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ క్లోజ్ డ్రైన్ ఏదో కడతానో అవసరం కూడా దాని మీద అది రోడ్డుగా కూడా వాడే అవకాశంగా పకడ్బందీ ప్రణాళికలో ముందుకు పోతాను. అభివృద్ధి సంక్షేమంలో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మరి ఈ జిల్లా నాయకులు సీతాబాబు గారు, తర్వాత సంబంధిత మైనింగ్ శాఖ, ఆర్థిక శాఖ మంత్రులు భట్టి గారు, అందరి సహకారంతో అన్ని శాఖల ప్రాంతంలో అటు రూరల్లో ఇటు అర్బన్లో కనివిని ఎరగని రీతిలో అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఇండస్ట్రీస్ని కూడా ఎన్టీపీసీతో పాటు ఇంకా ఇండస్ట్రీ తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొందల రాజేష్, మహంకాళ స్వామి, దీటి బాలరాజు, ముస్తఫా, పాతుపల్లి ఎల్లయ్య, గట్ల రమేష్, మారేలి రాజిరెడ్డి, పెద్దలి ప్రకాష్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.